ట్రెండ్ మారితే మళ్ళీ మీరు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించవచ్చు. వాళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చిన మతాబులు టపాసులు లేకపోతే చిచ్చుబూట్లను వేస్ట్ కానియకుండా అక్కడే ఉంచుకోనండి. రిజల్ట్ ఎప్పటికెప్పుడు ఏం మారుతుందో కూడా అర్థం కాకుండా ఉంది. రౌండ్కి మారుతుంది. అందువల్ల నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో మరి కాసేపట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ రౌండ్లో ఏ రిజల్ట్ వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తికరంగా ఈ ఎన్నికల ఫలితాలు అనేవి ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా ఒక T20 మ్యాచ్ లాగా సాగుతోంది. ఓవర్కి మధ్య బాల్కి మధ్య ఫలితాలు మారుతున్నట్టే ఇక్కడ కూడా అదే విధంగా మారుతూ వస్తోంది. పూర్తిగా గెలిచేసింది అనుకున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయి 35 స్థానాలకు ప్రస్తుతం పరిమితమైంది. ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ప్రకారం హర్యానాలో 35 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి లీడింగ్లో కనిపిస్తోంది. ఇక బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 49 స్థానాల్లో మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ సాగుతోంది హర్యానాలో. ఐఎన్ఎల్డి 2 స్థానాలకు పరిమితమైంది. వాస్తవానికి 3 స్థానాలకి కాస్త పెరిగిందనుకున్న క్రమంలో అది 2 స్థానాలకు పరిమితమైంది. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్కి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటి 50 స్థానాలు కూడా దాటి చాలా బలంగా కనిపించిన ఇండియా కూటమి కాస్త గత 5వ రౌండ్ నుంచి కొంత వెనకబడుతూ వస్తుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని జమ్మూ కాశ్మీర్లో 28 స్థానాల్లో లీడింగ్లో ఉంది. పీడీపీ మరి కాస్త పుంజుకుంటోంది, 5 స్థానాలకు ఎగబాకింది. ఇండిపెండెంట్లు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం 10 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. అందువల్ల జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ ప్రస్తుతానికి ఆ రాష్ట్రం ఇండియా కూటమిదే అని చెప్పడానికి కూడా లేకుండా ఉంది. ఇంతకుముందు వరకు లాస్ట్ రౌండ్ వరకు లేకపోతే ఒక 15 మినిట్స్ బ్యాక్ వరకు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాము. మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాము ఖచ్చితంగా అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని. కానీ ప్రస్తుతం ఉన్న రిజల్ట్ ప్రకారం 47 స్థానాలకు తన ఆధిక్యతను తగ్గిపోయింది. ప్రస్తుతం 49 స్థానాలకు మళ్ళీ పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా T20లో కనుక బాల్ టు బాల్ రన్ టు రన్ పెరుగుతున్నట్టుగా ట్రెండ్ మారుతున్నట్టుగానే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ కూడా మారుతుంది, హర్యానాది కూడా మారుతుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఇండియా కూటమి 49 స్థానాలకు పెరిగింది. బీజేపీ 27 స్థానాలకంటే అంటే ఒక స్థానం తగ్గింది. ఆ స్థానం కాస్త ఇండియా కూటమికి వైపుకు పెరిగింది. అందువల్ల ఇది T20 మ్యాచ్ని తలపించేలా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ కనిపిస్తోంది. ఎప్పుడు ఏ నిమిషమైనా కూడా ఏదైనా జరగచ్చు అన్నట్టుగా ఉంది. అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, బీజేపీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సో అందువల్ల అన్ని పార్టీల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది, ఒక అయోమయ పరిస్థితి. కొన్ని పార్టీలు ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి కూడా ఏం అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. సో మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా కూడా మేము అందిస్తున్నాం. మరి కాసేపట్లో హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఆఫీస్ దగ్గరికి, ఒకసారి ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా